బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమాలు మనకెందుకు అంత స్పెషల్‌గా ఉంటాయి? దానికి రీజన్ ఏంటంటే, మనకి ఒక టైంలో బాలకృష్ణ గారికి ఒక బ్యాడ్ ఫేజ్ నడిచింది. అంటే వరుస పెట్టి ఫ్లాపులు రావడం బాలయ్య గారికి. అలాగే బాలకృష్ణ గారి సినిమాల మీద జోకులేయడం. సో, ఇలాంటి టైంలో మనకేంటంటే 'సింహ' అనే ఒక మూవీ వచ్చింది. బాలకృష్ణ గారిది ఇంకా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో. ఆ సినిమా తర్వాత వచ్చిన వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఏ సినిమా వచ్చినా సరే అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో, మనకేంటంటే అందువల్లే మనకి బాలకృష్ణ గారు ఇంకా బోయపాటి శ్రీను గారి సినిమాలంటే ఒక కైండ్ ఆఫ్ క్రేజ్ ఉంటది. సో, అందులో భాగంగా మనకి ఇంతకుముందు 'అఖండ' అనే సినిమా వచ్చింది. అది బ్లాక్ బస్టర్ కూడా అయింది. సో, దానికి ఎక్స్‌టెన్షన్‌గా ఇప్పుడు 'అఖండ 2 తాండవం' కూడా వస్తుంది. సో, దానికి సంబంధించిన షూటింగు పనులు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ షూటింగ్ జరుగుతుంది? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. సో, వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ కొట్టేయండి. సో, ఇంకా మ్యాటర్‌లోకెళ్ళిపోతే మనకేంటంటే 'అఖండ' సినిమా టైంలో అదే టైంలో మనకి కరోనా ఒకటొచ్చింది. సో, ఈ కరోనా వచ్చాక జనాలందరూ ఏం చేశారంటే, ఎక్కువ థియేటర్‌లకి ఎళ్ళడానికి ఇదంతా కూడా భయపడ్డం. ఓటీటీలకి ఇంట్లో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అయితే మొబైల్‌లోని లేదా టీవీల్లో ఓటీటీలు పెట్టి సినిమాలు చూసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే, అప్పుడు థియేటర్‌లన్నీ ఖాళీ అయిపోయాయి. సో, కరెక్ట్‌గా జనాలు కూడా థియేటర్‌కి రావడం మానేసిన ఇలాంటి టైంలోనే మళ్ళీ తిరిగి జనాల్ని థియేటర్‌లోకి తెప్పించని సినిమా ఏదైనా ఉందంటే అది 'అఖండ' సినిమా. సో, ఆ టైంలోనే 'అఖండ 2' కూడా ఉండబోతుందని అప్పుడే అనౌన్స్ చేశారు. సో, దానికి సంబంధించిన 'అఖండ 2' కూడా ఆల్రెడీ మనకి సినిమా స్టార్ట్ అయిపోయింది. సో, 'అఖండ 2'కి సంబంధించిన ఓపెనింగ్ సీన్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్‌లో ఆ ప్రయాగ్‌రాజ్ దగ్గర ఆ కుంభమేళా జరిగిన టైంలో మన డైరెక్టర్ గారు కూడా ఎళ్లి షూట్ చేసుకొని రావడం ఇవన్నీ జరిగాయి. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఓపెనింగ్ సీన్ అని చెప్పి వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అంటే మనకి కుంభమేళాలో షూట్ చేసామని చెప్పారు కదా! ఈ కుంభమేళా షూ ఈ సీన్స్ ఇవన్నీ కూడా మనకేంటంటే సినిమాలో అక్కడక్కడ రావచ్చు. అదీ కాకుండా ఏంటంటే సినిమా టైటిల్స్ పడతాయి చూడండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు గాని ఇవన్నీ గూడా సినిమాకి సంబంధించిన క్రూ అందరివి మనకి స్టార్టింగ్‌లో ఏవైతే వస్తాయో టైటిల్స్. సో, ఆ టైంలో మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో చూపిస్తే ఈ టైటిల్స్ గూడా మేబీ పడతాయని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకోటేంటంటే మనకి ఈ సినిమా 'అఘోరా' బ్యాక్‌డ్రాప్ తీసుకొని చేస్తున్నారని ఆల్రెడీ తెలుసు. ఇదే కాదు మనకి 'అఖండలో' గూడా మనకి 'అఘోరా' బ్యాక్‌డ్రాప్ గూడా ఉంటది. అంటే పెద్ద బాలకృష్ణ అయితే ఎవరైతే ఉన్నారో సో, ఇందులో గూడా 'అఘోరా' బ్యాక్‌డ్రాప్ ఉంటది. కాకపోతే ఏంటంటే అంతకన్నా ఇంకా ఎక్కువ ఇంకా బీభత్సంగా అయితే ఇందులో 'అఘోరా' క్యారెక్టర్ ఉండబోతుందని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించిన రీసెర్చ్ గట్టా ఇదంతా కూడా మనకేంటంటే నాగసాధువుల దగ్గరికెళ్ళడం, లేకపోతే ఆ అఘోరాల దగ్గరికెళ్ళడం. బోయపాటి శ్రీను గారు ఇలాంటి రీసెర్చ్ కూడా చేసి, మనకి అఘోరా క్యారెక్టర్ ఇంకా పవర్‌ఫుల్‌గా రావడానికి సో, ఈ రీసెర్చ్ అంతా చేశారని చెప్తున్నారు. సో, మనకేంటంటే స్టార్టింగ్ ఆ కుంభమేళా సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షూటింగ్ జరిగిపోయినాక ఆల్రెడీ హైదరాబాద్‌లో కూడా ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఈ హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయాక ఈరోజు అంటే మార్చి 2 నుంచి మనకేంటంటే హిమాలయాలకైతే మూవీ టీమ్ అంతా కూడా షిఫ్ట్ అయిపోతుంది షూటింగ్ కోసం. సో, అక్కడ హిమాలయాల దగ్గర ఏంటంటే మంచి మంచి లొకేషన్స్, అందమైన లొకేషన్స్ అవి కూడా బోయపాటి శ్రీను గారైతే సెర్చింగ్‌లో ఉన్నారంట షూటింగ్ కోసం. సో, ఈ హిమాలయాల్లో ఎలాంటి సీన్‌లు షూట్ చేయబోతున్నారు అని మనం చూసుకుంటే, అఘోరా క్యారెక్టర్‌కి సంబంధించింది ఇది ఏదైతే ఉందో ఆ షూటింగ్ అంతా అక్కడ చేయబోతున్నారంట. అంతే అదే కాకుండా ఈ అఘోరాతో ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా అక్కడ షూట్ చేయబోతున్నారంట. హిమాలయాలంటే యాక్చువల్‌గా మనకక్కడ 'అఖండ పార్ట్ 1లో' హిమాలయాలు ఎక్కడ చూపించినట్టయితే నాకైతే గుర్తులేదు. సో, ఇందులో ఏంటంటే ఈ అఘోరా క్యారెక్టర్ అదంతా కూడా మనకి ఇంట్రడక్షన్ మేబీ ఇలాంటివి కూడా హిమాలయాల్లో ఉండొచ్చు. ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్ అంటున్నారు. దీనికి రామ్ లక్ష్మణ్ గారైతే కొరియోగ్రఫీ చేస్తున్నారంట ఈ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి. సో, మనకేంటంటే ఈ సినిమాని దసరా టైంకి దసరా కానుక సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా అయితే అన్ని లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇందులో ఇంకా హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే సినిమాలో సంజయ్ దత్ గారు కూడా ఇందులో ఒక రోల్ అయితే ప్లే చేయబోతున్నారు అని అయితే చెప్తున్నారు. సో, నాకు తెలిసి సంజయ్ దత్ గారు ఉన్నారంటే ఆబ్వియస్‌గా అది యాంటాగనిస్ట్ అంటే మన హీరోకి ఆపోజిట్ రోల్ మేబీ ఉండొచ్చు. సో, ఈ సంజయ్ దత్ గారితో పాటు ఆల్రెడీ ఆది పినిశెట్టి గారు ఈ సినిమాలో ఉన్నారనేది మనకు ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది కాబట్టి మేబీ ఇద్దరు విలన్స్ మెయిన్ విలన్స్ ఉండొచ్చు. ఒకళ్ళు సంజయ్ దత్ గారైతే ఇంకొకళ్ళు ఆది పినిశెట్టి గారు ఉండొచ్చు. సో, మనకి ఇప్పటివరకు చూసుకుంటే 'సింహ' గాని, 'లెజెండ్' గాని, 'అఖండ' ఈ 3 మూవీస్‌లో కూడా బాలకృష్ణ గారంటే డ్యూయల్ రోలే చేశారు. సో, ఇప్పుడు 'అఖండ 2లో' కూడా డ్యూయల్ రోల్ అనే చెప్తున్నారు. సో, మనకి డ్యూయల్ రోల్ అయినా, సింగిల్ రోల్ అయినా మొత్తానికి ఏ రోల్‌లో బాలకృష్ణ గారు కనిపించినా బోయపాటి శ్రీను సినిమాలంటే అవి పవర్‌ఫుల్‌గానే ఉంటాయి. సో, ఇప్పుడు ఇంతవరకు బోయపాటి శ్రీను గారి కాంబినేషన్‌లో కాకుండా బాలకృష్ణ గారికి రీసెంట్ 4 మూవీస్ చూసుకుంటే అన్నీ కూడా
బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో అందులో మనకి వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, నెక్స్ట్ అక్కడ అఖండ, ఇక్కడ రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్. సో ఈ అన్ని మూవీలో కూడా నాకు వీరసింహారెడ్డి, భగవత్ కేసరి కొంచెం డౌన్ ఏంటంటే అనిపించిన, అంటే నాకు పర్సనల్, కాకపోతే అవి సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ నాకైతే కొంచెం అంత గూస్ బంప్స్ మూమెంట్స్ అయితే ఏమనిపించలేదు. కానీ మొన్న వచ్చిన డాకు మహారాజ్లో మాత్రం ఆ బీజిఎం వల్ల, మరి బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ వల్ల గూస్ బంప్ సీన్స్ అయితే చాలా గట్టిగానే పడ్డాయి. ఇప్పుడు ఈ అఖండ 2 తాండవం కూడా హిట్ అయిపోతే బాలకృష్ణ గారి వరుసగా 5 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినట్టు మనం చెప్పేసుకోవచ్చు. సో ఇది మరి అఖండ 2 తాండవం గురించి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.